అర్పించుకునేటప్పుడు ఎలా అర్పించుకుంటున్నావు దేవునికి? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తాను అర్పించుకున్నాడు. ఎలా అండి? సంపూర్ణమైన బలిగా, తర్వాత శ్రేష్టమైన బలిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మనల్ని మనం ఎలా అర్పించుకోగలుగుతున్నాం? గుడ్డిదానిగా, కుంటిదానిగా, ఆ తర్వాత లోపము కలిగిన దానిగానా? కుంటిది అంటే ఏంటి? బాగా గమనించండి. కుంటిదంటే ఏం తెలిసినా చెప్తారు కానీ చెయ్యరు, మాట చెప్తారు కానీ చెయ్యరు. వాళ్ళు అంటారు కుంటోడు అని, నడవలేడు అని. కుంటోడు ఎవడు? నడవలేడు కదా. ఒక కాలుతో ఏమండి ఇట్లా ఎగరేసుకుని నడుస్తూ ఉంటాడు అనమాట. చెప్పేవాళ్ళుగా ఉండకూడదు, ఎప్పుడు మనం చేసేవారుగా ఉందము గాక. హల్లెలూయా. గుడ్డిదంటే ఏంటి? మనోనేత్రాలు మూయబడిపోతాయి. మనోనేత్రాలు మూయబడిపోతాయి. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో ఎరగలేని పరిస్థితుల్లో ఈ రోజున ఏమండి ఆ విశ్వాసులు ఉంటా ఉన్నారు, సేవకులు కూడా వాళ్ళని అంటారు గుడ్డోళ్ళు అని. మరి ఏ లోపమైనను, మరి ఏ లోపముందు ఆలోచన చేసుకుని ప్రియమైన వాళ్ళదా. కొంతమంది ఎలా అర్పించుకుంటారు? కొంతమంది చూడండి ఏమండి ఆ యేసుప్రభు గమనిస్తే 33.5 సంవత్సరాల యవ్వన వయసులో ఏమండి సంపూర్ణ పురుషుడిగా నడిపించబడుతున్న ఆ శ్రేష్టమైన బలిగా యేసుప్రభు మార్చబడితే ఏమండి ఈరోజు చూడండి, ఎప్పుడు మూతి పళ్ళు రాలిపోయిన తర్వాత, గవదలన్నీ లోపలికి పోయిన తర్వాత అమ్మా కుమార్తె కోతరా ఎక్కడ ఉన్నామో అని పిలుస్తారు చూడండి. మాట కూడా నీటికి రాదు చూడండి. అప్పుడు అని అర్పించుకుని దేవునికి ఎప్పుడు సేవ చేసే వయసు? ఏది సేవ చేసే వయసు? 58 సంవత్సరాలు ఉద్యోగం చేసి లోకం కోసం బతికి నీ కడుపు కోసం బతికి ఏమండి గవర్నమెంట్ నువ్వు మాకు అవసరం లేదురా బాబు, నువ్వు పని చేయలేవురా బాబు, మీకు అంత పింఛన్ ఇస్తాను, ఇంట్లో పడి బతుకురా అంటే అప్పుడు సేవ చేసేదే. అప్పుడా నేను సేవ చేయాలను, దేవుడు పిలిచాడన్నా అని చెప్పి వచ్చేది. అప్పుడా నువ్వు సేవ చేసేది? నీ యవన జీవితం, యవన రక్తం లోకం కోసం తాళపోసి, నీ కుటుంబం కోసం తాళపోసి అంతా అయిపోయిన తర్వాత ఏమంటే లోకాన్ని నిన్ను పీల్చి పిప్పి చేసింది. నీ కుటుంబం కోసం నువ్వు అప్పటికే పిప్పి చేయబడ్డావు. అది చివరికే చెప్పరాబండి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడా చావాని బయలుదేరి సంకలో బ్యాగ్ ఒకటి వేసుకుని బైబిల్ లోపల పెట్టుకొని దేవుడు పిలిచాడండి అని బయలుదేరి అప్పుడా? ఏ బలిగా నువ్వు మార్చబడాలి? గమనించి ప్రియమైన వాళ్ళదా, యేసు నామములో నా తండ్రి గొప్ప కార్యం ఒక్కొక్కరి జీవితంలో చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యవ్వన పురుషుడిగా, యవ్వన స్త్రీగా ఉన్నప్పుడే నీ సమస్తాన్ని నా యేసయ్యకి అర్పించుదువు గాక. హల్లెలూయా. అంతా అయిపోయిన తర్వాత కాదు నువ్వు మారు మనసు పొందేది. అంతా అయిపోయిన తర్వాత బాప్తిసం పొందాల్సింది. అంతా అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడాల్సిన ఆ స్థితులకు రాగలిగేది. అర్థమవుతుందా? యవ్వన వయసులో ఉన్నప్పుడే నా యేసయ్య నువ్వు అంగీకరించుదువు గాక, నా యేసయ్యకి సాక్షిగా బ్రతుకుదువు గాక. మీరున్న ప్రాంతంలో కొండ మీద కట్టలను పట్టవలే తేజరిగురు గాక. హల్లెలూయా. యేసయ్య చూడండి 33 యవ్వన వయసులోనే ఆయన తను అప్పగించు ఎలా అంటే శ్రేష్టమైన బలిగా. హల్లెలూయా. హేబేలు ఏ బలి తీసుకొచ్చాడు దేవుని దగ్గరికి? గట్టిగా చెప్పండి. ఏ బలి? ఆ శ్రేష్టమైన బలినే దేవుడు అంగీకరిస్తాడు. నేను అనుభవించాల్సింది ఇంకా చాలా ఉందండి. లోకంలో అనుభవించాల్సింది చాలా ఉందండి. చూడాల్సింది చాలా ఉందండి. షికారు చేయాలండి. అన్ని అయిపోయిన తర్వాత అప్పుడండి యేసుప్రభుని నమ్మేది. అప్పుడండి యేసుప్రభు కోసం భక్తిగా ఉండాల్సింది. అప్పుడండి భయంగా ఉండాలి. అప్పుడండి పరిశుద్ధ నాలో కారిపోవాల్సిందే అన్న ఆ జీవితంగా దేవుడు అంగీకరించేది. శ్రేష్టమైన బలిగా యేసు నామములో మార్చబడుదువు గాక. హల్లెలూయా. ఆ బలిని దేవుడు ఏం చేశాడంట? చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పాపుల కొరకే, దుర్మార్గుల కొరకే. బాగా గమనించండి. అక్కడ ఒక మాట ఉంది, చూస్తారా? చూడండి 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం.
బాగా గమనించండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు. ఎవరంట ఆయన చెప్పండి ఒకసారి. పవిత్రుడు, తర్వాత నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎవరి కోసం చనిపోయాడు? గట్టిగా చెప్పండి. మనమంటే ఎవరుమి? పరిశుద్ధులమా? నీతిమంతులమా? నిందానితిగా బ్రతికే వాళ్ళమా? ఎవరు మనము? పాపులమైన, దుర్మార్గులమైన, నికృష్టులమైన, నీచులమైన మన కొరకు ఎవరు చనిపోయారంట? ఎవరు చనిపోయారు? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, ఏ లోపము లేనివాడు, ఏమండి ఏ గుడ్డితనమైన కుంటితనమైన లేని నజరేయుడైన యేసయ్య మన కోసం బలి అయిపోయాడు. ఏది? పాపుల కొరకు. మీకు అర్థమైందని చెప్తాను చూడండి. మీ ప్రాంతంలో అప్పుడప్పుడు డ్రైనేజీలు క్లీన్ చేయడానికి వస్తూ ఉంటారు. చూసారా చూడలేదా? నేను అడుగుతున్నాను, నన్ను చూసారా లేదా? డ్రైనేజ్ క్లీన్ చేసి లోపలికి దిగి ఆ చెత్త చెదారం అంతా బయటికి వేసి, ఏమండి డ్రైనేజ్ క్లీన్ చేసిన తర్వాత నీ ఇంటికి వచ్చి, అమ్మా అంత సబ్బుంటే ఇస్తావా, చేతులు కడుక్కుంటాను, సబ్బుంటే ఇస్తావా, స్నానం చేస్తాను, అదిగో ఆ బోరింగ్ దగ్గర నీళ్లు పట్టుకొని స్నానం చేస్తానమ్మా, మురికంతా పోతుందమ్మా అని అంటే, నువ్వు ఇంట్లోకి పోయి కొత్తది మైసూర్ శాండిల్, లేకపోతే మైసూర్ గోల్డ్, లేకపోతే లిరిలు, లేకపోతే ఇంకేంటి మీకు తెలుసు కదా, ఆ సోపు తీసుకొని వచ్చి, ఇదిగో బిడ్డ, ఇదిగో నీ కోసమే తీసుకొచ్చాను, ఇదిగో ఈ సోపుతో కడుక్కో, ఈ సోపుతో స్నానం చేయని ఇస్తావా? ఏది ఇస్తావు? నువ్వు తెరవచ్చుగా. ఏది ఇస్తావు? అప్పటికే నువ్వు వాడి ఆడ పడేసి ఉంటావు చూడు. అమ్మ అంత టవాలు కూడా ఏదైనా పాత గుడ్డ ఏదైనా ఉంటే ఇయ్యమ్మ అంటే బీరువాలోకి పోయి కొత్త బట్ట తీసుకొని కొత్త టవాలు తీసుకొచ్చి ఇస్తావా? ఏది ఇస్తావు నువ్వు? నేను ఆడ తెచ్చాను రా నీకోసం అని చెప్పేసి ఒకవేళ మసిగుడ్డ ఉతికుంటా చూడండి. అట్ట అంతే కదా, ఆ బుద్ధే కదా, అవునా కదా? ఎవరి కోసం? డ్రైనేజ్ క్లీన్ చేసినోడు కోసం, అవునా కదా? ఇప్పుడు అంటే అర్థం ఏంటి? నీ బతుకు ఇది ఈయడమే గొప్ప అన్నట్లుగా, ఈ సబ్బే ఎక్కువ లేదా ఈ టవలే నీకు ఎక్కువ అన్నట్లుగా ఇస్తాం, అవునా కదా? మరి మనం ఎవరిని? నోరు తెరవండి. పాపులం, ఇంకా శత్రువులం, ఇంకా దుర్మార్గులం, ఇంకా నీచులం, అవునా కదా? ఇంకా నికృష్టులం, దేవునికి విరోధ భావము కలిగిన వారం మనం. మరి మన కోసం ఎవరు బలయ్యాడంట? నోరు తెరరేమండి. ఆలోచన చేయండి ప్రియమైన, ఒకసారి గుర్తెరగండి. నీ స్థితి ఏదో గుర్తిరుగు. ఒకసారి ఎవరు నీ కోసం బలి అయ్యారో ఒకసారి ఆలోచన చేయి. కంటికి కనిపించే ఆ మనిషికే నువ్వు శుభ్రమైన సబ్బియవే, శుభ్రమైన బట్టియవే, తుడుచుకోరా బాబు, లేదా ఏమండి పూసుకోరా బాబు అని ఇవ్వవే. మరి పాపులమైన, ఏమండి దోషులమైన, ఏమండి మన వ్యక్తిగత జీవితం ఏ విషయంలో చూసినా కలంకం కలిగిన మన వ్యక్తిగత జీవితాన్ని శుద్ధి చేసేదానికి ఎవరు బలయ్యారంట? ఒకసారి ఆలోచన. ప్రియమైన వాళ్ళరా, ఎంతగా నేను ప్రేమించాడో, నన్ను ఎంతగా ఆయన మనందరూ ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను గుర్తిరుగుదురు గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా ఆ స్థితిలోనికి యేసుప్రభువు వచ్చాడంటే, నీవు నేను అందరం అంగీకరించబడాలి అని. నీవు నేను ఏం కావాలంటే, మనం అందరం ఏం కావాలి? తండ్రి ఏం చేయాలి? మనల్ని మనం అంగీకరించబడాలంటే మన నిమిత్తం ఆయన బలి అయిపోయాడు. ఏ బలిగా మార్చబడ్డాడు అంటే, శ్రేష్టమైన బలిగా, సంపూర్ణమైన బలిగా ఆయన మన కోసం మార్చబడ్డాడు. సంపూర్ణమైన బలిగా మార్చబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దాన్ని ఆలోచన చేసుకుందాము గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, అవి తలంచుకుంటూ ఉంటే కృతజ్ఞత తప్ప ఇంకొకటి ఉండదు మన జీవితంలో. అహంకారము, గర్వము, లేకపోతే ఇంకొక రకమైన జీవితం ఏమాత్రం ఉండదు. ఒకసారి ఆలోచన చేసుకుని ప్రియమైన వాళ్ళ,
ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. ఏ బలిగా మార్చబడ్డాడు అనే దానికి ఒక మాట చెప్తాను చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. బాగా గమనించండి, అక్కడ ప్రతి యాజకుడు ఏమండి, అహరోను ముందు, ఆ తర్వాత కుమారులు, ఆ తర్వాత కుమారులు, ఆ తర్వాత కుమారులు, ఎవరైనా కానీ ఎంతవరకు ఏంటి సంగతి అంటే అక్కడ రాయబడిన మాట సత్యం చూడండి. ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నడును తీసివేయలేని బలులను మాటి మాటికి పాపం చేసావా దూడను తీసుకురావడమే, దుర్మార్గం పని చేసావా దూడను తీసుకురావడమే, లేకపోతే జ్ఞానం తీసుకురావడమే, లేకపోతే ఏమండి పక్షిని తీసుకురావడమే, లేకపోతే ఇంకో దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో ఏమండి అవి తీసుకొని వచ్చి అర్పించడం, మరలా పోయి పాపం చేయడం. ఇక్కడేమో బలి అర్పించడం, మరలా పోయి పాపము తీసివేయలేని బలి ఏమైందంట, మాటి మాటికి చెప్పండి అర్పిస్తా అవునా, రోజు వరకు అర్పిస్తానే ఉన్నానంట. ఇప్పుడు చూడండి మొదటి 2 వచనాలు చూడండి, 2 వచనాలు, మొదటి 2 వచనాలు 10వ అధ్యాయం. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగు చేయ నేరవు. అలాగున చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షి పాప జ్ఞప్తి ఇకను ఉండదు. గనుక వాటిని అర్పించుట. ఆలోచన చేయండి, పాపం చేశావు, బలి తీసుకొచ్చావు, బలి అర్పించావు, నా పాపాలు క్షమించబడి ఉన్నాయి అన్న ఆ మనస్సాక్షి ఉంటే మరలా 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 బలి అర్పించవలసిన అవసరం, చెప్పండి గట్టిగా, అర్పణ అవసరం లేదు. మరలా మరలా బలి అర్పించాల్సిన అవసరమే లేదు. ఆ రోజున వాళ్ళ మనస్సాక్షి మరలా నేరారోపణ మోపేది. బలి చెల్లించారా, అదే ఆ పాపనిమిత్తం కదా, ఈ పాపనిమిత్తం బలి చెల్లించలేదే, ఈ పాపంతో కూడా నేను బలి చెల్లించాలి కదా అని మరలా పోయి బలి చెల్లించడం, మరలా రావడం, మరలా బలి చెల్లించడం, ఇలా మరలా రావడం. మనస్సాక్షికి ఏమండి నేరారోపణ మోపుతానే ఉన్న పరిస్థితి, కానీ మోపని పరిస్థితులు లేవు ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు యేసు ప్రభు ఏ బలిగా మార్చబడ్డాడంటే నిరంతరమైన శాశ్వతమైన బలిగా మార్చబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తరువాత ప్రియమైన వాళ్ళరా, ఆయన బలి అయిపోయిన తరువాత ఇక బలి చెల్లించవలసిన అవసరం లేదు. మరలా ఈ రోజు వరకు బలి చెల్లించిన అవసరం రాలేదు, రాదు, రాబోదు కూడా. మన తరం గడిచిపోయిన ప్రభు రాకడ ఆలస్యమైతే ఏమంటే ఎన్నో తరాలు ఈ భూమి మీద ఉన్నా సరే మరలా బలి చెల్లించవలసిన అవసరం లేనే లేదు. యేసు ప్రభు ఏ బలిగా మార్చబడ్డాడు అంటే నిరంతరమైన, హల్లెలూయా, శాశ్వతమైన బలిగా ఆయన మార్చబడి ఉన్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు ఉంటున్న ప్రియమైన వాళ్ళు ఒకసారి గమనించిన వ్యక్తిగత జీవితంలో ఇంకా మీకు అర్థమయ్యేదానికి, పరిష్కారము వేరు, శాశ్వత పరిష్కారము. నవ్వు తెరవండి, అవునా కదా? పరిష్కారం వేరు, శాశ్వత పరిష్కారము వేరు. అడ్రస్ వేరు, పర్మనెంట్ అడ్రస్. లోకంలో మీరు చూడండి, కావాలంటే ఏదైనా నీకు పంపించాలనుకుంటే గవర్నమెంట్ లేదా ఎవరు ఒకరు, ప్రైవేట్ అయినా సరే, అడ్రస్ ఏది, పర్మనెంట్ అడ్రస్ ఏది, నేటివిటీ ఏది, పర్మనెంట్ నేటివిటీ ఏది, ఇప్పుడు ఎక్కడున్నావు, అసలు నువ్వు పుట్టిన స్థలం ఏది, నువ్వు అసలు అడ్రస్ ఏది అని అడుగుతూ ఉంటారే. అదేవిధంగా ప్రియమైన వాళ్ళు ఆ రోజు వరకు, యేసు ప్రభు బలి కాక మునుపు వరకు అన్ని ఎలాంటివి అంటే పర్మనెంట్ కాల, తాత్కాలికంగా బలి చెల్లించడం, మరలా పాపం చేయడం, మరలా నేను పాపం చేశానే తప్పు చేశానే అనుకోవడం, మరలా పోయి బలి చెల్లించడం. పరిష్కారం జరిగింది కానీ శాశ్వత పరిష్కారం
జరగల. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చి ప్రియమైన వాళ్ళరా తను తాను బలిగా అర్పించుకున్నాడో, ఆ బలి ఎలా మారిపోయిందంటే శాశ్వతమైన బలిగా మార్చబడిపోయింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన కొరకు యేసయ్య ప్రియమైన వాళ్ళరా ఆ నిరంతరమైన శాశ్వతమైన బలిగా మార్చబడ్డాడు. దీని ద్వారా మనం పరలోకములో ప్రవేశిస్తా ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ మాటలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి 28 వరకు ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా మనం పరలోకంలో ఏమండి చేర్చబడే ఆ స్థితి, పరలోకంలో ప్రవేశించే ఆ భాగ్యం మనకు ఎలా దొరికిందంటే ఆయన శాశ్వతమైన బలి ద్వారా. ఆయన ఏమండి మనం గమనిస్తే నిరంతరమైన బలిగా మార్చబడడానికి ఆ బలి ద్వారా మనం పరలోకములో ప్రవేశించే భాగ్యం దొరికింది. అట్టి కృప దయచేసిన యేసయ్యకి మహిమ కలుగును గాక, యేసయ్యకి ఘనత కలుగును గాక, యేసయ్యకి ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు, ప్రధాన యాజకుడైన యేసు మీద, అందరు చెప్పండి, మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాలంట? మనకు తెలిసిన వారి మీద కాదు, మనల్ని నడిపిస్తున్న వారి మీద కాదు, లేకపోతే ఇంకొకరి మీద కాదు, కానీ మన లక్ష్యం నజరేయుడైన యేసయ్య మీద ఉండును గాక. ఆయన ఎవరో అంటే ప్రధాన, చెప్పండి గట్టిగా, ప్రధాన యాజకుడైన యేసయ్య మీద. ఆ రోజులు ఎంతో మంది ఉన్నా ఆయన అంటాడు ప్రధాన యాజకుడు యేసయ్య మీద మీరు లక్ష్యం ఉంచండి. ఆ ప్రధాన యాజకుడిగా లోకంలో ఉండి ఆయన బలిగా మార్చబడిపోయారు. ఏ బలిగా మార్చబడ్డారు అంటే ఇప్పుడు చెప్పండి, వాగ్దానం చేయబడిన బలిగా, రెండవది సిద్ధపరచబడిన బలిగా, మూడవది శ్రేష్టమైన బలిగా, సంపూర్ణమైన బలిగా, నాలుగవది నిరంతరమైన బలిగా, శాశ్వతమైన బలిగా మార్చబడ్డాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆ బలిగా మార్చబడి మన వ్యక్తిగత జీవితంలో రక్షణ భాగ్యం దయచేశాడు, మనకు సిద్ధపరచడం అన్నీ అనుభవించడం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మనం అర్పించుకొనగలిగే ఆ కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించిన భాగ్యం దయచేస్తూ ఉన్నాడు. ఈ ఆశీర్వాదం దయచేసి యేసయ్యకి అందరం ఒకసారి చేతులు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే లేచి నిలబడి అలా తల ఉంచి చేతులెత్తి ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశపు చేతులెత్తి ఒక్క క్షణం అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క క్షణం ఆకాశపు చేతులెత్తిన నీవు ప్రార్థన చేసుకోగలవా? దైవజనుడు అన్నమాట, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన సహోదరులారా, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడు అయిన యేసయ్య మీద లక్ష్యం ఉంచండి. ఈ రోజున మనం ఎవరి మీద లక్ష్యం ఉంచుతున్నాం గుర్తిరగండి. దేని మీద, ఎవరి మీద లక్ష్యం ఉంచుతున్నాం గుర్తిరుగు. మనుషుల మీదనా, వస్తువుల మీదనా, లేదా తెలిసిన వారి మీదనా, లేదా ఇంకా వేటి మీద నువ్వు లక్ష్యం ఉంచుతున్నావో గుర్తిరుగు సహోదరుడా, సహోదరు. నిన్ను ప్రేమించిన నజరేయుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. రావడమే కాదు ప్రియమైన వర్లరా, ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ప్రధాన యాజకుడు ప్రియమైన వర్లరా బలి చెల్లిస్తాడు. ప్రధాన యాజకుడు బలి చెల్లిస్తాడు. యేసు ప్రభు బలి చెల్లించే వారిగా ఉండలేదు, కానీ ఆయనే బలిగా మార్చబడ్డాడు. ఆయనే బలి అయిపోయాడు. యేసు ప్రభు లోకానికి వచ్చి ఆయనే బలి అయిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, నీ కొరకు నా కొరకు ఆయనే బలి అయిపోయాడు. నీ కొరకు నా కొరకు ఆయన బలి చెల్లించలేదు, కానీ ఆయనే బలిగా మార్చబడ్డాడు. ఆయనే బలి అయిపోయాడు. ప్రైజ్, 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 ప్రైజ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆలోచించి సహోదరుడా, సహోదరి, నీ కొరకు బలి అయిన వారు ఈ లోకములో ఎవరు లేరు. నీ కొరకు బలి అయిన వారు ఎవరు లేరు. నీ కుటుంబం కొరకు బలి అయిన వారు ఎవరు లేరు. నజరేయుడైన యేసయ్య మాత్రమే నీ కొరకు బలి అయ్యాడు. నీ కొరకు బలి అయిన వారు నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసయ్య మాత్రమే.
ఏ బలిగా మార్చబడ్డా తెలిసిన, ఏ బలిగా మారిపోయాడు తెలిసిన ప్రియమైన వారిలాగా ఆలోచించు సహోదరుడా, సహోదరి. ఆయన వాగ్దానం చేయబడిన బలిగా మారాడు. ఆయన వాగ్దానం చేయబడిన బలి, ఆ బలిగా మారాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు సిద్ధపరచబడిన బలి, ముందుగానే సిద్ధపరచబడిన బలిగా మార్చబడ్డాడు. అప్పటికప్పుడు వచ్చి ఆయన కోసం, నా కోసం రక్తాన్ని చిందించలేదు, కానీ ముందుగానే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి రక్తాన్ని కార్చాడు. ప్రియమైన వాళ్ళ సిద్ధపరచబడిన బలిగా ఆయన ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ఏ బలిగా ఉన్నాడు అంటే శ్రేష్టమైన బలిగా ఉన్నాడు, సంపూర్ణమైన బలిగా ఉన్నాడు. మనం అంగీకరించగలిగేటట్లుగా, మనల్ని తండ్రి అంగీకరించగలిగేటట్లుగా శ్రేష్టమైన బలిగా మార్చబడ్డాడు, శ్రేష్టమైన బలిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు సహోదరుడా, సహోదరి, ఆయన నిరంతరమైన బలిగా మార్చబడ్డాడు, శాశ్వతమైన బలిగా మార్చబడ్డాడు. ఇక లేదు బలి, ఇక బలి లేదు. ఆయన నిరంతరమైన బలిగా మార్చబడ్డాడు, శాశ్వతమైన బలిగా మార్చబడ్డాడు. ఒకసారి ఆకాశము చేతులెత్తి ప్రార్థన చేసుకోగలవా? నా కోసం బలి అయిన యేసయ్యా నీకు స్తోత్రం, నా కోసం బలి అయిన యేసయ్యా నీకు స్తోత్రం. వాగ్దానం చేయబడిన బలిగా, సిద్ధపరచబడిన బలిగా, శ్రేష్టమైన బలిగా, నిరంతరమైన బలిగా నా కొరకు మార్చబడిన యేసయ్యా, 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 ఈ రక్షణ భాగ్యం అనుగ్రహించిన యేసయ్యా, యేసయ్యా, సిద్ధపరచబడినవన్నీ నా కోసం ఇచ్చుడుకు నా యేసయ్యా, మరణ నా కోసం తిరిగి వస్తున్న యేసయ్యా, నేను అంగీకరించబడేటట్లుగా నా కొరకు బలి అయిన యేసయ్యా, పరలోకములో నేను ఉండగలిగేటట్లుగా నిరంతరమైన బలి నా కొరకు నేను బలిగా మార్చబడిన యేసయ్యా, నీ నామాన్ని స్తుతిస్తూ, నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాను, నీ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను యేసయ్యా అని. ఆయన నామాన్ని కృతజ్ఞత కలిగి స్తుతించగలవా? కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసుకోగలవా? కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసుకోగలవా? నీ కోసం బలి అయిన వాడు నజరేయుడు యేసయ్య తప్ప మరి ఎవరు లేరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందామా? ఒక్క క్షణం అందరం ప్రార్థన చేసుకుందామా? సర్వాధికారివైన నా తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రమునైనా. గడిచిన పునరుత్థాన దినం నుండి ప్రభా, ఈ పునరుత్థాన దినం వరకు తండ్రి ఆరోగ్యకరమైన కృప కలిగిన మీ రెక్కల నీడలో దాచి కాపాడి క్షేమాన్నిచ్చి ఈ పునరుత్థాన దినాన మీ పాదాల చెంత జీవం కలిగిన నీ మందిరావడంలో సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి ప్రభా, మీరు మా ఎడలు చూపిన వాత్సల్యము కృపను బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఆరాధన ప్రారంభించింది మొదలుకొని ఇప్పటి వరకు మీ యొక్క ఆత్మ సారథ్యములో ఆశీర్వాదకరంగా జరిగించారు తండ్రి. పాటల ద్వారా, యా స్తోత్రం, సజీవ సాక్ష్యముల ద్వారా, ఆత్మారాధన ద్వారా మీ ఘననామానికి మహిమను తెచ్చుకుని ఉన్నారు. వాక్యమైన దేవునిగా మా మధ్యలోనికి దిగివచ్చి మాతో మీరు ముచ్చటించిన అమూల్యమైన నీ మాటను బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇట్టి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు యందు లక్ష్యముంచుము అన్నటువంటి లేఖనములో నుండి ప్రభా మీరు మాతో ముచ్చటించారు నాయన. దయగలిగిన తండ్రి, ఎందుకు యేసుక్రీస్తు మీద లక్ష్యముంచాలో ప్రభా లేఖనాల ద్వారా మీరు తెలియచేసి ఉన్నారు. ప్రధాన యాజకుడు తండ్రి బలి అర్పించేవారిగా కనబడుతున్నారు. అయినా నీకు స్తోత్రం. ఇట్టి ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు తానే బలిగా మా కొరకు మార్చబడినట్లుగా మీరు తెలియచేసి ఉన్నారు తండ్రి. దయగలిగిన యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. దయగలిగిన తండ్రి, వాగ్దానము చేయబడినటువంటి బలిగా మీరు మా కొరకు మార్చబడి ఉన్నారు తండ్రి. నీకును స్త్రీ సంతానమునకు వైరము కలుగును,
వారు నిన్ను తల మీద కొట్టును, నీ వారి మడుము మీద అయ్యా కొట్టుదు అని తండ్రి మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా. శక్తి కలిగిన నా తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా ఇస్సాకునకు ప్రతిగా మీరు బలిగా అర్పించబడి ఉన్నారు తండ్రి. మా దోషాల కొరకు, మా పాపాల కొరకు, మా అతిక్రమాల కొరకు దేవానికి విరోధమైనటువంటి జీవితంతో ప్రభా మేము ఉన్నప్పుడు మా కొరకు బలిగా మార్చబడి తండ్రి విలువలేని మా జీవితాలకు విలువను కలుగు చేసి తండ్రి నీకు స్తోత్రం. యోగ్యత లేనటువంటి మా బ్రతుకులకు నాయనా అయ్యా యోగ్యతను కలుగు చేసి నిన్ను సేవించటానికి మీరు చూపిన వాత్సల్యాన్ని బట్టి నాయనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందుకొరకు నీ మీద లక్ష్యముంచాలని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. దయగలిగిన దేవా మా కొరకు ముందుగా సిద్ధపరచబడినటువంటి అయ్యా నీకు స్తోత్ర బలిగా మీరు మా కొరకై దిగి వచ్చి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం నాయన. భయానికమైనటువంటి చివరి దినాలు చెడు కాలములు మేము ఉంటూ ఉండగా తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఆత్మలో మెలకు కలిగి మేము ఉండటానికి సహాయం చేయండి నాయన. శరీరం సిద్ధమే కానీ ఆత్మ నైనా నీకు స్తోత్రం. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని లేఖనము సెలవిచ్చుచూ ఉండదు తండ్రి. శోధనలో ప్రవేశించకుండా మెలకు కలిగి ప్రార్థన చేయమని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. దైనందిన వ్యక్తిగత జీవితాలలో ప్రభా దేవుని సన్నిధిలో కనబడుతున్నాము కానీ దేవుని సన్నిధిలో ప్రభా మెలకు కలిగి ప్రార్థన చేయలేనటువంటి నాయన బలహీనతలో నుండి ప్రతి వారికి విడుదల కలగాలి. మెలకు కలిగి పోరాడి ప్రార్థన చేసి నైనానికి స్తోత్రం తండ్రి ముందుగా సిద్ధపరచబడినటువంటి ఆ బలిలో ప్రభా పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందటానికి ఒక్కొక్కరికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. మీరు సహాయం చేయండి యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. శ్రేష్టమైనటువంటి బలిగా మీరు మా కొరకు అర్పించబడి ఉన్నారు తండ్రి. దయగలిగిన దేవానికి స్తోత్రం. మీరు పవిత్రుడు అయ్యుండి అయ్యా నిర్దోషి అయ్యుండి ఏ దోషము లేని దేవుని అయ్యుండి ప్రభా మా కొరకు మీరు బలిగా మార్చబడి ఉన్నారు కనుక దయగలిగిన తండ్రి నీ యందు లక్ష్యముంచి మేము గురి యొద్దకు పరిగెత్తడానికి దయతో మాకు సహాయము చేయండి నాయన. మా కొరకు నిరంతరము బలిగా మీరు మార్చబడి ఉన్నారు తండ్రి. దయగలిగిన దేమ ఈ శ్రేష్టమైనటువంటి అనుభవాలు అయ్యా కలిగినటువంటి నీ మీద మేము లక్ష్యముంచి తండ్రి విశ్వాస యాత్రలో కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా అయ్యా అద్దరికి చేరటానికి దేవుని రాజ్యములో ప్రవేశించటానికి యేసయ్యతో సదాకాలం ఉండటానికి తండ్రి ఒక్కొక్కరికి ధారాళమైనటువంటి కృపను దయతో మీరు అనుగ్రహించండి ప్రభా. ప్రధాన యాజకుడు అయినటువంటి నీ మీద మనస్సును నిలిపి నీతో నడవటానికి కూడా సమృద్ధి అయిన కృపనివ్వండి తండ్రి. ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలు పంపులు పొంది నీ మాటలు విని తండ్రి తీర్మానముతో నీ తట్టు చేతినెత్తిన ఒక్కొక్కరు ఆఖరి శ్వాస వరకు నీ యందు లక్ష్యముంచి ప్రభా గురి యొద్దకు చేర్చబడ్డానికి సహాయం చేయండి. కుడి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి నాయన. ఆరోగ్యంతో నింపండి. ఆత్మాభివృద్ధిని కలుగ చేయండి. కుటుంబాల్లో సంతోషాన్ని సమాధానాన్ని కృపాక్షేమాలను మీరు అనుగ్రహించండి. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరు కూడా మీ యందు లక్ష్యముంచి మీ ద్వారా కలిగే సకల ఆశీర్వాదాలకు వారసులుగా మార్చబడినట్లుగా కృప చూపించండి. ఆరాధనంతటిని కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ పక్షంగా దైవ సేవకులను కూడా అభిషేకించి వాడుకున్నందుకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంకను అధికమైన బలము కొలతలేని ఆత్మశక్తిని నూతనమైన ప్రకటననిచ్చి మీ పరిచర్యలో శక్తివంతంగా వాడుకొని మహిమను పొందుకొనండి. తీర్మానము చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రధాన యాజకుడు అయిన నీ యందు లక్ష్యముంచి మీ రాజ్యము రాక కొరకు సిద్ధపడే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అందరిని దీవించును గాక.